హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రమేష్ని. చిన్న కాన్సెప్ట్తో రైతుల గురించి ముందుకు వచ్చాను ఈరోజు. నేను ఎక్కువ క్యాంపులకి వెళ్ళేటప్పుడు తిరుగుతూ ఉంటాను. క్యాంపులకి వెళ్ళినప్పుడు దాదాపు ట్రావెలింగ్ పని మీద వెళ్ళినప్పుడు ఏదన్నా పల్లెటూరుని గమనిస్తూ ఉంటాను. ఒకప్పుడు పల్లెటూరులు ఎలా ఉండేయంటే మంచి వాతావరణంతో, పచ్చని పొలాలతో, ఊర్లన్నీ ఎంత సందడిగా జనసంచారంతో బాగా సందడిగా ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలకి ఇప్పుడు తేడా ఏంటంటే, ఏ ఊరన్నా తీసుకోండి, ఏ పల్లెటూరుని తీసుకోండి, ఏదో అక్కడక్కడ ఇళ్ళు పడుతున్నాయి, పాతబడిపోయినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు టౌన్కి వచ్చేస్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ వాతావరణాలు సరిగ్గా అనుకూలించక, ఒక్కోసారి వర్షం ఎక్కువై, ఒక్కోసారి వర్షం తక్కువయ్యి, ఒక్కోసారి కరువు వచ్చి, పంటలో నష్టాలు వచ్చి, మనం పడింది చాలే, ఇది మళ్ళీ మన పిల్లలు కూడా పడటం అవసరమా అని వాళ్ళని ఒక మంచి ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగాలకి పంపించడం జరుగుతుంది. అంతటితో అయిపోతుంది. ఒక చదువు చదివే అతను మళ్ళీ ఒక పొలం పనికి తిరిగి మళ్ళీ ఒక పంట పండించాలంటే దానికి సాహసం చేయడు. దానివల్ల ఏమవుతుందంటే ముందు ముందు ఒక పంట పండించే రైతు లేనప్పుడు ఏమైందంటే, దేశానికి వెన్నెముక రైతే రాజు. ఆ రాజే పంట పండించినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు కరువు వచ్చేస్తుంది. ప్లస్ వచ్చి ఉన్న పంట పండించేవాడే మంచి రేట్లకి అమ్ముకోవడం జరుగుతుంది. అన్నీ పెరిగిపోతుంటాయి అనమాట. కాకినాడలో చెప్పినట్టుగా బ్రహ్మం గారు కూడా అగ్గిపెట్టే బియ్యం మీద అంటే కరువు వచ్చి బియ్యం అనేవి కూడా పండించేవాళ్ళు లేక దొరకవు అనమాట. అలాగా అవుతుంది. కాబట్టి దయచేసి భావితరాలకి నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి ఎక్కడెక్కడో ఇచ్చే బదులు ముందు రైతుకి భరోసా ఇవ్వండి, మంచి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళని వేరే దేశాలకు వెళ్ళి పనులు చేసుకోకుండా మేమున్నాం మీకు. ఎందుకంటే అప్పట్లో రోజుల్లాగా టెక్నాలజీ మారిపోయింది. దున్నటం కాడి నుంచి, విత్తనాలు వేసే కాడి నుంచి దాదాపు పంట పండించేంత టెక్నాలజీ మారిపోయింది. కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ కొత్త టెక్నాలజీ గురించి వాళ్ళకి చెప్పి మోటివేషన్ చేసి, ఎందుకంటే వాళ్ళు నమ్ముకుని వెళ్తున్నారు, మంచి మంచి ఉద్యోగాలకు వెళ్తున్నారు. కానీ కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ ఉద్యోగాలు కూడా 10 మంది 50 మంది చేసే ఉద్యోగం కూడా టెక్నాలజీ పెరగటం వల్ల ఒకళ్ళ చేసేటట్టుగా కూడా వస్తాయి అన్నమాట ముందు ముందు. అప్పుడు ఏమవుతుందంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి. కాబట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్కి మీ భూమిని, మీ ఊరిని, మీ పొలాన్ని నమ్ముకోండి. ముందు ముందు ఏదన్నా మీ సమస్య ఉంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. మీ తండ్రుల తర్వాత మీరు దాన్ని అమలు చేసేటట్టుగా, పంట పండించేటట్టుగా ఉండండి. భవిష్యత్ భావితరాలకి మీరు మంచి ఆదర్శంగా, అంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఇలా ఎంతో పచ్చగా మీ ఊరుని తయారు చేసుకొని పంటలు పండించి ఒక మంచి వాతావరణాన్ని కలుగు చేస్తారని, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా రైతులకి ఎంతైనా కూడా సపోర్ట్ చేయాలని రెడీగా ఉంటారు. ఎందుకంటే రైతు లేకపోతే, రైతు సుభిక్షంగా ఉంటే, మంచిగా ఉంటేనే మన దేశం కూడా బాగుంటుంది. కాబట్టి ఏరే కంపెనీలు నమ్ముకొని, ఏరే ఊర్లు నమ్ముకొని వెళ్ళకండి. ఇప్పుడు టౌన్లు కూడా ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ప్రతి ఒక్కళ్ళు అక్కడ అమ్మేసుకొని టౌన్లోకి వచ్చేస్తున్నారు. టౌన్లో కూడా చాలామంది ఆ పొలాలన్నీ ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ షాప్ చేసి ఎవరు కూడా చాలామంది తగ్గిపోయారు. 50% వరకు పండించే వాళ్ళు తగ్గిపోయారు. రియల్ ఎస్టేట్గా అమ్ముకోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోవడం సరిపోతుంది. ముందు ముందు మనకి ఎన్ని కాదు, పంట ఉంటేనే 4 ఏళ్ళు మనకు లోపలికి వెళ్తాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారికి కానీ, అలాగే ఊర్లలో ఉండే నా శ్రేయోభిలాషి మిత్రులకు కానీ నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మీ ఉన్న ఊరిని, మీ భూమిని నమ్ముకోండి. మంచి పంటలు పండించండి. అవసరమైతే గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని భావితరాలకి మంచి భవిష్యత్తుని ఇస్తారని కోరుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.